సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఫేక్ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం ప్రకంపన సృష్టిస్తుండగా తాజాగా జూనియర్ లెక్చరర్ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 37 మంది జూనియర్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లుగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై చర్యలకు సిద్ధమైన అధికారులు శుక్రవారం 37 మంది జేఎల్స్ కు సోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ ఆర్జేడీ స్పష్టం చేశారు. లెక్చరర్లు ఇచ్చే వివరణలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంటర్ విద్యలో కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలు గతంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలో జరిగాయి. అనంతరం కేసీఆర్ ప్రభుత్వం పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించింది. ఈ క్రమంలో పలువురు లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. గతంలోనూ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా తేలడంతో సుమారు 20 మంది లెక్చరర్లపై చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియలోనూ మరో 20 మందిని తొలగించినట్లుగా సమాచారం. కొంతకాలం క్రితం హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ మహిళా లెక్చరర్ ను కూడా ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. తాజాగా ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల నుంచి జారీ అయిన సర్టిఫికెట్లపై అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు భారీ స్థాయిలో పునఃపరిశీలన చేపట్టారు. మొత్తం 360 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లను సంబంధిత యూనివర్సిటీలకు పంపించి అవి అసలువా నకిలీవా అనే విషయంపై నిర్ధారణ కోరారు. ఇటీవల యూనివర్సిటీల నుంచి వచ్చిన సమాధానాల్లో 37 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో 3 యూనివర్సిటీల నుంచి మాత్రం ఇంకా వివరాలు అందాల్సి ఉంది. ఆ యూనివర్సిటీల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత మరికొన్ని నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాలు బయటపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఇంటర్ విద్యాశాఖలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఫేక్ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం ప్రకంపన సృష్టిస్తుండగా తాజాగా జూనియర్ లెక్చరర్ల ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 37 మంది జూనియర్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్టు ఇంటర్ విద్యా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై చర్యలకు సిద్ధమైన అధికారులు శుక్రవారం 37 మంది జేఎల్స్ కు సోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందని ఇంటర్ విద్యాశాఖ ఆర్జేడీ స్పష్టం చేశారు. లెక్చరర్లు ఇచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్ విద్యాశాఖలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఫేక్ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం ప్రకంపన సృష్టిస్తుండగా తాజాగా జూనియర్ లెక్చరర్ల ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 37 మంది జూనియర్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లుగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై చర్యలకు సిద్ధమైన అధికారులు శుక్రవారం 37 మంది జేఎల్స్ కు సోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ ఆర్జేడీ స్పష్టం చేశారు. లెక్చరర్లు ఇచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ విద్యాశాఖలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఇంటర్ విద్యాశాఖను ఏకంగా 37 మంది
జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పుడు షేక్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఉద్యోగాల్లో చేరేందుకు ఆ తర్వాత సర్వీస్ ను కొనసాగించేందుకు కొందరు జూనియర్ లెక్చరర్లు నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్లు సమర్పించారనేటువంటి అనుమానాలు అయితే నిజమవుతా ఉన్నాయి. అయితే అంటే ఉద్యోగంలో చేరే ముందు పీజీ సర్టిఫికెట్ సంబంధించి ఆ సర్టిఫికెట్లు సమర్పించకపోవడం, అదేవిధంగా సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పొంది కూడా ఇచ్చి కూడా ఉద్యోగం పొందినట్టు కూడా ఆరోపణలు అయితే వినబడుతున్న నేపథ్యంలో అధికారుల విచారణలో కూడా ఆధారాలతో సహా ఫేక్ లెక్చరర్లు కూడా బయటపడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అసలు ఎంతమంది దగ్గర ఫేక్ సర్టిఫికెట్ ఉన్నాయి, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇదే ప్రశ్నలు ఇంటర్ విద్యాశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే వారికి సంబంధించి జూనియర్ లెక్చరర్లకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సుమారు 360 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్లు పరిశీలించినటువంటి నేపథ్యంలో అందులో 37 మంది సర్టిఫికెట్లు అంటే పీజీ సర్టిఫికెట్లు లేకపోవడం, కొంతమంది పీజీ సర్టిఫికెట్లు నకిలీ పెట్టడం, కొంతమంది పీజీ అంటే సర్టిఫికెట్లు వేరే చోట ఉన్నాయనేటువంటి పొంతనలేని సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 37 మందికి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో కూడా వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలనేటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు ఎటువంటి సర్టిఫికెట్లు అందజేస్తారనేది అది కూడా వారం రోజుల్లో తేలనుంది. ఒకవేళ విచారణ అధికారులకు ఆ సర్టిఫికెట్లు అందజేయనట్లయితే వారందరినీ కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు విద్యాశాఖలో మరో ఆరోపణలు అయితే కలకలం రేపుతా ఉన్నాయి. చాలా మంది ఈ 37 మందే కాకుండా ఇంకా మిగతా చాలా మంది కూడా విచారణ అధికారులను మేనేజ్ చేసుకొని కూడా బయటపడకుండా కూడా మేనేజ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. అంటే వారికి కూడా సర్టిఫికెట్లు లేని నేపథ్యంలో విచారణకు వచ్చినటువంటి అధికారులకు చేతివాటం చూపి కూడా ఈ అవినీతి కుంభకోణంలో ఇరుక్కోకుండా ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. మరోసారి ఈ 360 మంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారో మరోసారి విచారణ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. మరి విచారణ సంబంధించిన అధికారులు ఇంకా ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఇంకా ఎంతమంది అవినీతి జూనియర్ లెక్చరర్లను బయట పెడతారనేది కూడా చూడాల్సి ఉంది. బ్రహ్మణి.